ఆ నటుడి పేరు చెప్పడం చాలా సులభం. తనే హర్షవర్ధన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని మనం సాదరంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. అసలు ఏంటి ఆ ప్రవాహం? అసలు కుక్క తిప్పకుండా అలా 2 1 2 2 2 4 వెళ్ళిపోతుంది. అసలు ఆ భాష పటిమ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ ఫ్లో కానీ ఎన్నిసార్లు చూసినా కొత్తే. చాలా సంతోషంగా ఉందన్న. నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా. ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా మధ్యలో నేను పోల్చుకోలేకపోయాను, కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా పరిశ్రమ ఎంత గొప్పదంటే ఎక్కడో ఎవరో ఎప్పుడో తెలిసిన వాళ్ళు కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం, వాళ్ళని ఇలాగా ఒక మంచి సమున్నత స్థానానికి రావడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం, ఇవన్నీ చాలా గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్. 200%. నాకు ఎలా అంటే ప్రసాద్ నేను అక్కడ బాగా రెగ్యులర్ తిరుగుతుండేవాళ్ళం, మీ తమ్ముడు. అవును. సో అప్పుడు పరిచయం, అప్పుడు బాగా చిన్నవాళ్ళం కదా. బేసిక్గా మీ పేరు నాకు ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మీ పేరుని రిఫర్ చేసి అడిగా. ప్రసాద్తో ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ ఈ మధ్యకాలం, అసలు టచ్లో చాలా కాలం అవుతుంది. అడిగి మీరు పలానా కదా అని అడిగితే జ్యోతిచిత్ర అన్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా నాగలేక అడిగా. నాగేంద్ర కుమార్ గారు అంటే, ఓ పేరు మ్యాచ్ మీరేనా అని అడిగితే, అవును ఎవరు నువ్వు ఏంటి గుర్తుపెట్టారంటే అప్పుడు నేను చెప్తే యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు నేను ఇంకా హ్యాపీ. అసలు భలే అనిపించింది. ఆ పేరు అప్పుడే రిజిస్టర్ అయిపోయింది నాకు. ఇప్పుడు వెనక్కి వెళితే ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎంత గొప్పగా ఉన్నాయంటే, నీ అమృతం సీరియల్ వచ్చిన టైము ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ అలా టీవీ దగ్గర కూర్చుని ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేసిన ఆ డేసు, తర్వాత నువ్వు మనం సినిమాకి రాసి మనం అంత పెద్ద హిట్ అయ్యి సాక్షాత్తు చిరంజీవి గారే స్టేజ్ మీద అందరి గురించి చెప్తూ ఆయన మళ్ళీ సడన్గా గుర్తు తెచ్చుకుని ఇంత గొప్ప డైలాగులు రాశాడు హర్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను చెప్పడం, అది నేను గుర్తు చేసుకుంటే నాకు నిజంగా చిన్న ప్రపంచం కదా. అక్కడెక్కడో ఊర్లో విడిపోయి ఇక్కడ సంబంధం లేకుండా ఆ అభిమానం కంటిన్యూ అవుతూ తర్వాత పేర్లు తెలుసుకొని ఓహో పలానా అని మంచి సినిమాటిక్ రిలేషన్. అయితే ఇప్పుడు ఓకే, నీ ఘనతలు నీకున్నాయి. ఎవరి ఘనత వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళది, ఎవరి అచీవ్మెంట్ వాళ్ళది. నీ అచీవ్మెంట్ షేర్ నీకుంది. అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టేజ్ వచ్చిందా నీకు? వచ్చింది కదా. అప్పుడే గుండె జారికి వెళ్ళంత అయిన తర్వాత చెప్పించినట్టు దీవించాడు నితిన్. నీకు త్వరలో స్టేజ్ ఎక్కే అవకాశం రావాలని కోరుకుంటున్నాను, ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతావు చూస్తానని. అమ్మో, చెప్పించినట్టు దీవించాడు. అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు అసలు. ఆ కాంటెస్ట్ అది ఏంటంటే బేసిక్గా రైటర్గా నేను ఎంటర్ అయ్యి, డైలాగ్ రైటర్గా నితిన్కి నాకు మీద ముందు నుంచి కొంచెం గురి ఉంది. ఎందుకంటే ద్రోణ అనే సినిమాకి రాశా. సో తన మూవీస్లో ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేజ్లో బాగా ఆడిన సినిమా అది. అది ఉండిపోయింది తన మైండ్లో. అలాగే ఇష్క్ టైంలో నన్ను పిలిచి కొంత వర్క్ చేయించాడు. అదే అంతా హార్డ్లో ఒక 10-15 సీన్స్ రాసి ఉంటా. విక్రమ్కి నితిన్కి ఇద్దరికి మంచి అభిప్రాయం ఏర్పడిపోయి నెక్స్ట్ మూవీ నీకు ఇస్తాం అన్నారు. సో ఆ విధంగా గుండెజారి వచ్చింది, హీరో తరపు నుంచి గుండెజారి గలంతైంది, డైరెక్టర్ నుంచి మనం వచ్చింది. ఇది ఫ్లాష్ బ్యాక్. సో గుండెజారి గలంతైంది వచ్చిన తర్వాత కథని మొత్తం ట్రీట్ చేసి, స్క్రీన్ ప్లే రాసి, డైలాగ్స్ రాసి, అంతా చాలా ఫెంటాస్టిక్ ఎంకరేజ్మెంట్ నాకు. నితిన్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే 1% కూడా ముందుకెళ్ళేది కాదు. మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్నది, అంత చెప్పడం ఈజీ కాదు. మనం కాదు, గుండెజారి గలంతైంది కూడా. ఆ గుండెజారి గలంతైన టైంలో బాగా అతని ఎంకరేజ్మెంట్తో మొత్తం సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం. అవును. సో అప్పుడు మీ మీడియా అంతా అసలు నేను ఎవరికి తెలియదు. అమృతం అవన్నీ ఓకే, కానీ సినిమా పరంగా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా గురించి చాలా అద్భుతంగా రివ్యూలు రాశారు, నన్ను బాగా హైలైట్ చేశారు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా వెళ్తుంది. సో ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్, అప్పుడు ప్రీ రిలీజ్ కాదు, ఆడియో ఫంక్షన్స్ ఉండేవి. అంతే, ప్రీ రిలీజ్ లేదు. అప్పుడు ప్రీ రిలీజ్ అదే ఆడియో ఫంక్షన్కి పిలిస్తే ఆ రోజు నన్ను స్టేజ్ మీద పిలిచి మాట్లాడతాను. ఒక సీన్ షూట్ చేస్తున్నాం ఆ రోజు. యాక్చువల్గా పలానా టైంకి అయిపోవాలి, సాయంత్రంకి అయిపోవాలి, ఫంక్షన్ ఉందని అవలా. సో ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్. సరే ఏదైతే ఉందో గబగబా రెడీ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళి కూర్చున్నాను. అదే అక్కడ యాంకర్ పేర్లు చదువుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే జ్వాల గుత్తా డాన్సర్గా చేసింది ఆవిడ, షటిల్ ప్లేయర్ గుత్తా జ్వాల.
ఆమెతో పాటు హర్షవర్ధన్ రాణే అని ఒక హిందీలో హీరోగా బాగా సెటిల్ అయ్యాడు అతను. హర్షవర్ధన్ రాణే వచ్చాడు. వస్తే అదో సర్ప్రైజ్ గెస్ట్ అనమాట అతను. వస్తే నితిన్కి మంచి ఫ్రెండ్స్ హక్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. స్టేజ్ మీద యాంకర్ పేర్లు చదువుతున్నప్పుడు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి హర్షవర్ధన్ అని ఆ పేరు చదివేటప్పుడు నేను ఇలా లేస్తుంటే ఈయన లేచాడు టక్కుని. ఆయన పేరు కూడా హర్షవర్ధన్ అవడం. సో ఆయన పిలిచారేమో అనుకుని ఆయన ఎక్కేసాడు స్టేజ్. నేను సరే ఆయన ఎక్కాడు కదా మళ్ళీ పిలిస్తే ఎక్కుదాం అని అనుకున్నా. యాంకర్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ చదువుతారు ఒక 10 పేర్లు ఒకేసారి పిలిచారు. అప్పటికే లేట్, ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళాలి. సో తొందరగా చేసేద్దాం అని పేరున స్పీచ్లు అవేం లేవు అప్పుడు. సో ఇలా పిలిస్తే ఆ లిస్ట్ అంతా అయిపోయింది, నా పేరు మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత నేను ఎక్కకూడదు, నాకు రకరకాల మొహమాటాలు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటని చెప్పి చూస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు అప్పుడు నితిన్ స్పీచ్ ఇస్తూ కనీసం అక్కడే నన్ను మిస్ చేస్తాడేమో, హర్ష ఏడి నేను వచ్చాడు చూశాను అని చెప్పి పిలిచి రా అని పిలుస్తాడు, నా గురించి చెప్తాడు ఏదో మంచి ముక్కలు. అదే ఎందుకంటే అది హైలైట్ నాకు అది ఆ ప్రాజెక్ట్. ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం రైటింగ్తో నేను ప్రూవ్ చేసుకున్న సినిమా. సో అది జరగల. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి సార్ అది మేడం అని అందరి పేర్లు చెప్తున్నాడు. అక్కడ నేను లేను, నా గురించి చెప్పలా. చాలా మూల స్తంభాన్ని నేను, మూల విరాట్ని, రైటర్ని పక్కన ఈ టైంలోనూ కరెక్ట్గా ఉంటారు కదా. అంతేరా రైటర్లకి వాల్యూ ఉండదు, ఈ హీరోలు ఇంతే అన్నాడు. అలాగానే ఇంకా అని చెప్పి అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి హర్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి కట్ చేస్తే ఏంటంటే నితిన్ ఫోన్ చేశాడు. చేసి ఎక్కడున్నావు, షూటింగ్ రావాలి కదా అంటే నేను కొంచెం లేట్గా వస్తాను, నువ్వు వెళ్ళి పలానా ఇది కొంచెం చూసుకో అది ఇది. నేను వెళ్ళట్లేదు నితిన్, జట్ పీస్ ఏంటంటే హర్ట్ అయిపోయాను నేను, నన్ను పిలవలేదు నువ్వు. అదే నీ పేరు పిలిచారు కదా, హర్షవర్ధన్ రానే వచ్చాడు. అతనా ఓకే, మరి నువ్వు రావాలి కదా అంటే యాంకర్ కానీ తెలుస్తుంది. మనం ఇచ్చిన లిస్టులో హర్షవర్ధన్ అంటే పాప అతను అదే పేరు కాబట్టి వచ్చేసి ఉంటాడు. వచ్చి అదే అది నువ్వు అర్థం చేసుకోలేదు, నీ సినిమా కదా నీకు తెలియదా, నువ్వు రావా అదే. ఇంకా కమల్ హాసన్ బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తుంటే సరే నువ్వు లొకేషన్ రా ముందు తర్వాత మాట్లాడదు లొకేషన్కి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి వెళ్తే అందరూ సారీ చెప్తాడులే అని చెప్పి వెళ్ళి నిల్చుంటే అప్పుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు యాంకర్ లిస్ట్లో పిలిచింది, లిస్ట్ రాసుకున్నాను, మనం ఇచ్చిన లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచిందామా. నువ్వు రాకపోతే నాకేంటి సంబంధం, నువ్వు నా మీద అలగడం అంటే పోయాను. నువ్వు స్టేజ్ మీద కూడా నా గురించి ఒక్క మాట కూడా అనలేదు. అవునా సార్, స్టేజ్ మీద అక్కడ ఎవరిని మర్చిపోతాం ఎవరిది అని చెప్పి అక్కడ బ్రెయిన్ పనిచేయదు మనకి, అలా మెకానికల్గా వెళ్ళిపోతుంటాం, బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది. ఆ టైంలో చెప్పాలి, ఎవరి గురించి మిస్ అవ్వకూడదు అన్న దాంట్లో అక్కడ స్టేజ్ మీద పిలిచేదే అందుకు. అలా చూసుకుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తాను. నువ్వు కనబడిపోయి సార్ నన్ను ఏం చేయమంటావు, అక్కడ నాకు తట్టలేదు అది, అంతేలే అది ఇది అని చెప్పి నేను అంటే అప్పుడు వీకెండ్ క్లాస్. అప్పుడు అన్నాడు అనమాట, నువ్వు అలుగుతావు నా మీద, అసలు ఏదో రోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు, అప్పుడు మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రిపేర్ అయినా ఎలా ఉంటుందో అని. మనకేం తెలుసు ఇవన్నీ, ఏదో అంటున్నాడులే అనుకున్నా, లేదు మనం చాలా టాలెంటెడ్ ఈ విషయంలో. ఆ రోజు నుంచి అన్న ఈ రోజు వరకు స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ప్రతిసారి మామూలుగా గణపతి దేవుని పూజించుకుంటాం, నితిన్ గుర్తొచ్చేస్తాడు, తిరగలేదు. ఏదో పాయింట్ ఇంత మాట్లాడానా మొన్న కోర్టులో ఇదంతా చెప్పా, కోర్టు ఫంక్షన్ లో ఎంత చెప్పినోడిని ప్రొడ్యూసర్ పేర్లు చెప్పడం మర్చిపోవచ్చా కిందకి. మా నితిన్ మళ్ళీ కొట్టేసేవయ్యా నన్ను. సో దట్ ఈస్ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే అర్థం కాకుండా మనం ఎలాగ అపార్థం చేసుకుంటాం ఏది యాక్టర్ని. ఐడెంటిటీ క్రైసిస్ క్వశ్చనే లేదు. కేవలం రైటింగ్ నమ్ముకుని కేవలం బిహైండ్ ది కెమెరా ఉన్న క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది, యాక్టర్నే నాకే ఎంత ఉంటే పాపం వాళ్ళకి అది కూడా ఉండదే. సో వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుంది అన్నది అర్థం చేసుకున్నాక నాకు కరెక్ట్ కాదు నేను అలా ఫీల్ అవ్వడం అని కన్ఫెషన్ అన్న. చేసిన తప్పునే ఇప్పుడు ఎవరికైనా గుర్తులేదు, నితిన్ గుర్తుంటుంది ఎందుకంటే అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అది లైవ్ లోకి వచ్చింది, ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మన గబుక్కని ఫస్ట్ నేను కోర్టు సినిమాకి సంబంధించే చాలా మంచి రోజులు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ టీజర్ వచ్చిన తర్వాత ఏంటరా టీజర్లు ఎక్కడ కనబడలేదు అన్నారు. నాకు ఒక్కసారి అసలు ఆలోచనే లేదు నాకు. అవును కదా అనిపించినా కూడా నా రోల్ ఏంటో నాకు తెలుసు. ఇలాంటి మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. వాడు శ్రేయోభిలాషలా చెప్పాడా, పుల్లలు పెట్టని చెప్పాడా, అది కాదు కంటెక్స్ట్. అది ఏ ఉద్దేశంతో వాడు చెప్పాడు తెలియదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అప్పుడే అనుకున్నా, వద్దురా బాబు గుర్రానికి కడతారు, అలాగే మనం ఫోకస్డ్గా ఎటు ఉండాలి అటు ఉండాలి. ఎందుకంటే ఎటువంటి మనస్పర్ధలైనా లేపచ్చు, ఎటువంటి అపార్థాలకైనా దారి తీయచ్చు. సో మనం అటువంటి వాటికి చలించకుండా
ఏది పొగడుతో ఏది రెచ్చగొట్టు మాటలో మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో బాగుంటాం అనడానికి ఆ ఎగ్జాంపుల్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.